హలో మోడీ గారా నమస్కారం సార్ నమస్కార్ సార్ మన వాళ్ళు బ్రీఫ్డ్ మీ మనం మన ఎన్డీఏ తరపున ఒక మేనిఫెస్టో రిలీజ్ చేయబోతున్నాం సార్ ఆ మేనిఫెస్టో పైన మీ ఫోటో అందమైన ఫోటో పెడతాను సార్ అలాగే మన కమలం పువ్వు గుర్తు కూడా పెడతాను సార్ మేనిఫెస్టో మీ చేతులతో రిలీజ్ చేయాలి సార్ చూడు ఏటీఎం బాబు 2014లో నా ఫోటో వేసావు 650 హామీలు ఇచ్చావు ఒక్కటంటే ఒక్కటి కూడా నెరవేర్చలేదు ఆఖరికి ఏం చేశావు నేను నిధులు ఇవ్వలేదని నిందలు నా పైన వేసి మోసం చేసి వెళ్లిపోయావు ధర్నాలు చేశావు దీక్షలు చేశావు నన్ను తిట్టావు టెర్రరిస్ట్ అన్నావు సార్ మీరు ఇంకా ఆ విషయాలు మర్చిపోలేదా సార్ నేను మర్చిపోకపోయినా పెద్ద నష్టమేమీ లేదు కానీ నువ్వు హామీలిచ్చి ఎగ్గొట్టింది మాత్రం ప్రజలు ఇప్పటికీ మర్చిపోలేదు ఇప్పుడు నువ్విచ్చిన హామీల బడ్జెట్ ఎంతో నీకు తెలుసా ఈ దేశంలో ఏ రాజకీయ పార్టీ ఏ హామీలు ఇచ్చిందో వాటన్నింటినీ కాపీ కొట్టి కుప్పగా ఒక చోట పోసి దానికి మేనిఫెస్టో అని పేరు పెట్టి దానికి నన్ను రమ్మంటే నేను రాను గ్యారంటీ ఇవ్వను సార్ మన వాళ్ళు బ్రీఫ్డ్ మీ కనీసం మీ ఫోటో అయినా వేసుకుంటాను సార్ నా ఫోటో వద్దు నా సంతకం వద్దు మా పార్టీ గుర్తు కూడా నీ మేనిఫెస్టో పైన ఉండకూడదు ఫైనల్ గా ఒక విషయం చెప్తా పొత్తు ఓకే సీట్లు ఓకే కానీ ఈ మేనిఫెస్టో మాత్రం నాట్ ఓకే ఇదే ఖచ్చితంగా ఇదే చంద్రబాబు మోడీ గారికి కాల్ చేసి అడిగినప్పుడు వచ్చినటువంటి సమాధానం అంతేనా అసలు మోడీ గారు ఫోటో ఎందుకు లేదు 2-3 గంటలు ఆలస్యం చేసి మోడీ గారు తన ఫోటో తీసేయమని చెప్పినప్పుడు దానికోసం మళ్లీ మేనిఫెస్టోను మళ్లీ ప్రింట్ చేసుకుని 2-3 గంటలు ఆలస్యంగా రిలీజ్ చేసుకోవాల్సినటువంటి దుస్థితి ఈ రోజు టీడీపీ జనసేనకు ఎందుకు ఏర్పడింది కనీసం కమలం పువ్వు గుర్తు కూడా ఆ మేనిఫెస్టోపై లేకపోవడానికి కారణమేంటి కనీసం రాష్ట్ర అధ్యక్షురాలు కూడా రాకపోవడానికి కారణమేంటి ఢిల్లీ నుంచి వచ్చిన ప్రతినిధి కనీసం ఎడమ చేత్తో కూడా ఆ మేనిఫెస్టోని టచ్ చేయకపోవడానికి కారణమేంటి ఇలా అనేక ప్రశ్నల మధ్య 10 ప్రశ్నలు ప్రధానంగా వినిపిస్తున్నాయి మోడీ గారి వాయిస్ నుంచి మోడీ గారు ఏమన్నారన్న దానిపైనే వినిపిస్తోంది రైట్ అవేంటో ఒక్కసారి స్క్రీన్ పైన చూద్దాం క్వశ్చన్ నెంబర్ 1 పొత్తు ఓకే సీట్లు ఓకే మేనిఫెస్టో నాట్ ఓకే అని మోడీ అన్నారు అవునా కాదా నిజం చెప్పునారా క్వశ్చన్ నెంబర్ 2 తన ఫోటో వద్దు కమలం గుర్తు కూడా వద్దని మోడీ అన్నారు అవునా కాదా నిజం చెప్పునారా క్వశ్చన్ నెంబర్ 3 నువ్విచ్చిన హామీల అమలు సాధ్యం కాదని మోడీ తేల్చేశారు అవునా కాదా నిజం చెప్పునారా క్వశ్చన్ నెంబర్ 4 నువ్వు ఇచ్చింది సూపర్ 6 కాదు సూపర్ సిక్ అని మోడీ తేల్చేశారు అవునా కాదా నిజం చెప్పునారా క్వశ్చన్ నెంబర్ 5 నీ మేనిఫెస్టోని కనీసం టచ్ చేయొద్దని తన ప్రతినిధికి మోడీ చెప్పారు అవునా కాదా నిజం చెప్పునారా క్వశ్చన్ నెంబర్ 6 2014లో తన బొమ్మతో ప్రజలని మోసం చేశావని మోడీ గుర్తించారు అవునా కాదా నిజం చెప్పునారా క్వశ్చన్ నెంబర్ 7 గతంలో హామీలను ఎగ్గొట్టి కేంద్రం నిధులు ఇవ్వలేదని నిందలు నాపై వేశావు కదా అని మోడీ అన్నారు అవునా కాదా నిజం చెప్పునారా క్వశ్చన్ నెంబర్ 8 2014లో రైతు రుణమాఫీ అని చెప్పి 84,000 కోట్లు ఎగ్గొట్టి ఇప్పుడు ఏడాదికి 20,000 ఇస్తానంటే రైతులు నమ్మరని మోడీ అన్నారు అవునా కాదా నిజం చెప్పునారా క్వశ్చన్ నెంబర్ 9 ఇంటికో ఉద్యోగం అని చెప్పి మోసం చేసి 2,000 నిరుద్యోగ భృతి అని చెప్పి మోసం చేసి ఇప్పుడు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానంటే ప్రజలెవ్వరూ నమ్మరని మోడీ అన్నారు అవునా కాదా నిజం చెప్తారా క్వశ్చన్ నెంబర్ 10 నాడు 2,000 నిరుద్యోగ భృతి ఎగ్గొట్టిన నువ్వు ఇప్పుడు 3,000 ఇస్తానంటే ప్రజలు నమ్మరని మోడీ అన్నారు అవునా కాదా నిజం చెప్పునారా ఈ 10 ప్రశ్నలకు చంద్రబాబు సమాధానం చెప్పాలి రైట్ వీటిపైనే మనం చర్చించబోతున్నాం